హలో అండి, వెల్కమ్ టు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక 3 BHK ఫ్లాట్ అండి. మనకి రీసెంట్గా సేల్కి అయితే వచ్చింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చందానగర్ పీజీఆర్ ఎంక్లేవ్ దగ్గరలో అయితే ఉందండి. ఇది ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్, లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి 14 years అయితే ఇప్పటికి అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1450 square feet ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లివింగ్ ఏరియా అన్నమాట. మనం ఒక సోఫా దివాన్ కూడా ఈజీగా పడతాయి. టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా వుడెన్ వర్క్తో అయితే చేయించుకున్నారు. మీరు హాల్ నుంచి ఎంటర్ అయిపోతే ఇంట్లోపలికి వెళ్ళగానే డైనింగ్ ఏరియా అనేది అయితే వస్తుందండి. చాలా స్పేషియస్గా 4 to 6 seater డైనింగ్ టేబుల్ వరకు ఈజీగా పడుతుంది. క్రాకర్ యూనిట్ కూడా వుడెన్ వర్క్తో చాలా నీట్గా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ స్టోరేజ్ ఇచ్చారు చిన్నది, రైట్ సైడ్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అండ్ మీరు లెఫ్ట్లో చూసుకున్నట్టయితే ఒక పూజ గది అయితే ఇచ్చారండి. డివైన్ లుక్ కోసం టైల్స్ అయితే యూస్ చేశారు. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చారు. మీరు పూజ గది పక్కన చూసుకుంటే మీకు వెంటనే కిచెన్ అయితే వచ్చేస్తుందండి. ఇది ఒక మాడ్యులర్ కిచెన్ అండి. వుడెన్ వర్క్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. మీరు చూస్తున్నట్లు టైల్స్ అంతా కూడా చాలా నీట్గా చేయించారండి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే వెళ్ళారండి. మీకు చిమ్నీ పెట్టుకోవడానికి కానీ అదర్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. స్టోరేజ్ కూడా ఇచ్చారండి. చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి. విండోస్ కూడా ఇచ్చారు మీకు వెంటిలేషన్ కోసం. అండ్ యూటిలిటీ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది. వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. మీకు విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఫస్ట్ గెస్ట్ రూమ్ అండి. మీకు డైనింగ్ ఏరియా ఆపోజిట్లో ఉంటుంది గెస్ట్ రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ లేదు, కానీ ఇంటీరియర్స్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా ఇచ్చారు. చూస్తున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఏసీ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ప్యాసేజ్లోకి వెళ్తే మీకు కామన్ వాష్రూమ్ అయితే వస్తుందండి. ఇండియన్ వాష్రూమ్ అండి ఇది. టైల్స్ అంతా కూడా చేయించారు. అండ్ దాని పక్కనే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మీకు వుడెన్ వర్క్ అంతా కూడా చేయించారు. కబోర్డ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ విండోస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ కోసం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రైట్ సైడ్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి. లెఫ్ట్ సైడ్లో యూటిలిటీ ఏరియా వచ్చింది, నేను చూపిస్తాను. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి టైల్స్ అన్నీ కూడా వేయించారు. ఇది ఒక వెస్టర్న్ స్టైల్లో ఉందండి ఈ వాష్రూమ్. చాలా నీట్గా ఉంది. అండ్ మీరు డోర్స్ చూస్తున్నట్లయితే మొత్తం అంతా కూడా లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు డోర్స్. వాల్స్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు వాల్స్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే యూటిలిటీ ఏరియా అండి. ఇది మీరు బాల్కనీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీలో ఇచ్చారు. మీరు ఇక్కడ వాష్ బేసిన్ కావాలంటే ఇక్కడనే యూస్ చేసుకోవచ్చు. ఇది యూటిలిటీ కమ్ బాల్కనీలో ఇచ్చారండి. మీరు ఇల్లంతా చూసుకున్నట్లయితే వైట్, క్రీమ్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వెళ్ళిపోయిందండి మనకి ఇల్లంతా. ఇది 3 BHK ఫ్లాట్ అండి, ఈస్ట్ ఫేసింగ్. మీరు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, దానికి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాయ్.